రాష్ట్ర అభివృద్ధికి 3 సూత్రాలే ముఖ్య విధానాలుగా మలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో నవశకానికి నాంది పలికారు. 5 ఏళ్లలో ప్రతి గడపలో సంక్షేమ సిరులు, ప్రగతి ఫలాలు పొంగించారు. ముఖ్యమంత్రి జగన్ పాటించిన 3 సూత్రాలనే ఆయుధాలుగా మార్చి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. అవినీతికి తావులేని పారదర్శకత, అందరినీ ఆదుకునేలా సంక్షేమం, దిక్సూచిగా నిలిచిన అభివృద్ధి. ఈ 3 సూత్రాలతో 5 ఏళ్లలో కొత్త చరిత్ర సృష్టించారు. ఈ సూత్రాలే నియోజకవర్గంలో గ్రామాల పాలిట వేద మంత్రాలై ప్రజల చేత హారతులు పట్టిస్తోంది. 2019 వరకు క్రోసూరు మండలం హసానాబాద్ అభివృద్ధికి దూరమే. ఎమ్మెల్యేగా నంబూరు శంకర్రావు గెలిచిన తర్వాత హసానాబాద్ తలరాత మారింది. అభివృద్ధి అడుగులు నేర్చింది, సంక్షేమం పరుగులు పెట్టింది. సుమారు 21 కోట్లతో హసానాబాద్ లో సంక్షేమ అభివృద్ధి సిరులు పొంగాయి. ప్రతి ఇంటిని ఆనందంలో ముంచెత్తాయి. సీఎం జగన్ రూపొందించిన నవరత్నాల ద్వారా హసానాబాద్ లో 17 కోట్లకు పైగా సంక్షేమ సాయం అందింది. సుమారు 4 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రజలకు పౌర సేవలు చేరువ చేసేందుకు 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మించారు. రైతులకు అవసరమైన సహాయం అందించేందుకు 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రజలకు సేవలు మరింత చేరువ చేశారు. నాడు నేడు ద్వారా 178 లక్షలతో పాఠశాలలు అభివృద్ధి చేశారు. 43 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు నిర్మించారు. పేదల సొంతింటి కల సాకారం చేసేలా జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం 42 లక్షలు ఖర్చు పెట్టారు. 125 మందికి పైగా జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలిచ్చి పేదల కష్టాలు తీర్చారు. 10 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మించారు. శంకర్రావు పాలనలో హసానాబాద్ లో సంక్షేమం ఉప్పొంగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కులం, మతం, పార్టీలు చూడకుండా సంక్షేమం అందించారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 438 మంది తల్లుల ఖాతాల్లో 2,20 లక్షలు జమ చేశారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 70 లక్షలు సాయం చేశారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 220 మందికి సుమారు ₹1 కోటి సాయం చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 161 మంది పేద రోగులకు 50 లక్షలకు పైగా సాయం అందింది. ఇవి కాక వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 428 మందికి 5 ఏళ్లలో 4.5 కోట్ల సాయం అందింది. జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ద్వారా 35 లక్షల మేర విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించారు. కాపు నేస్తం ద్వారా 18 లక్షలు, వైఎస్ఆర్ బీమా ద్వారా 20 లక్షలు, జగనన్న గోరుముద్ద ద్వారా 44 లక్షలు, జగనన్న తోడు ద్వారా 10 లక్షలు సాయం అందించారు. జగనన్న విద్యా కానుక ద్వారా 424 మందికి 30 లక్షల మేర సాయం చేయడంతో పాటు 48 మంది విద్యార్థులకు 6.5 లక్షల విలువైన ట్యాబులు ఉచితంగా అందించారు. జగనన్న ఆలోచన, శంకరన్న ఆచరణ పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాయి. పరిపాలనలో కొత్త శకానికి తెరతీసిన జగనన్న, శంకరన్న పాలనలో నవరత్నాలు ప్రజల గుండె చప్పుడుగా మారాయి. బంగారు భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నాయి. ఇప్పుడు మరోసారి ప్రజా ఆశీర్వాదం కోరుతూ ప్రజల ముందుకొచ్చారు శంకర్రావు. తమ జీవితాలు బాగు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న శంకర్రావును జనం తమలో ఒకటిగా భావిస్తున్నారు. చేసిన మంచిని గుర్తించి ప్రజలు శంకర్రావు గారిని మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చూడొచ్చు.